వెల్కమ్ టు టీనే న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. సర్కార్ నిర్లక్ష్యం వల్లే స్టూడెంట్ మృతి అని చెప్పేసి ఇక్కడ ఇదైతే కొంచెం ఇబ్బంది. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే వాంకేడిని గిరిజన గురుకుల విద్యార్థిని శైలజ మరణించిందని హరీష్ రావు అన్నారు. నాణ్యత లేని భోజనం పెట్టడంతో అస్వస్థతకు గురైన విద్యార్థులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్యార్థి కుటుంబాలకి 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సో మొత్తానికైతే హరీష్ రావు ఈ మాటకు మనం సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ యొక్క విద్యార్థుల పట్ల అనారోగ్యానికి కారణం ఎవరు? ఈ యొక్క అక్కడ ఉన్న అధికారులు, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ఇక్కడ ప్రభుత్వం. ఎందుకంటే మెరుగైన తిండి పెడతాము, పర్ఫెక్ట్ ఫుడ్ పెడతాము అని చెప్పేసి అనుకుంటూనే ఇలాంటి చావుల కారణాలు అయితే ప్రభుత్వాన్ని నిలదీయక తప్పడం లేదు. ఎందుకంటే ఇక్కడ చిన్న పాప భవిష్యత్తు, ఇప్పుడు ఈ పిల్లలే కదా రేపటి భవిష్యత్తు. మరి వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటే ఎట్లా? వాళ్ళ తల్లిదండ్రులు ట్యాక్సులు కట్టట్లేదా? వాళ్ళ తల్లిదండ్రుల నుంచి మస్తు నిధులు వస్తున్నాయి కదా మీకు. మరి వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి ఏమవుతుంది? మళ్ళా అందులోనూ వాళ్ళు దేశ భవిష్యత్తు కదా. సో ఇందులో మాత్రం ప్రభుత్వం విఫలమైనట్టే ఇట్లా ఉంటే మాత్రం. చూడండి, వాంకేడిలో ఫుడ్ పాయిజన్ బాధితురాలు మృతి అని చెప్పేసి ఇక్కడ వార్త. నిమ్స్లో చికిత్స పొందుతూ శైలజ కన్నుమూత, 25 రోజుల పాటు మృత్యువుతో పోరాటం. స్టూడెంట్ను బతికించడానికి తీవ్రంగా యత్నించిన డాక్టర్లు కుటుంబాన్ని ఆదుకుంటామని అధికారుల హామీ అని చెప్పేసి ఇక్కడ కుటుంబాలను ఆదుకోవడం కాదు, వాళ్ళ యొక్క ప్రాణమే పోయింది కదా. అక్కడ మంచి భవిష్యత్తు నాశనం అయింది కదా. ప్రభుత్వాన్ని నమ్మి అక్కడ చదువుకోవడానికి వస్తే అదే ఆ పరిస్థితి. చూడండి పరిస్థితి మరి ఘోరం. ఇట్లా ఉంటే ఎట్లా? స్టూడెంట్ కుటుంబానికి అండగా ఉంటాం అధికారులు. ఫుడ్ పాయిజన్కు గురై మృతి చెందిన శైలజ కుటుంబాన్ని ఆదుకుంటామని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి హామీ ఇచ్చారు. శైలజకు మెరుగైన వైద్యం అందించామని అయినా ఆమె చనిపోవడం కలిసివేసిందని చెప్పారు. ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఐటీడీఏ పిఓ చెప్పారని ఆమె తెలిపారని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి, మొత్తానికైతే ఒక ప్రాణం పోయింది. దానికి మాత్రం ప్రభుత్వమే కారణమని మేము చెప్తాం. ఎందుకంటే కరెక్ట్ ఫుడ్ పెట్టకపోతే అట్లాంటి పరిస్థితి అవుతుంది కదా. ఆలోచన చేయాలి కదా. రోడ్డుపై బైఠాయించిన స్టూడెంట్స్ అని చెప్పేసి ఇక్కడ ఫుడ్ సరిగా పెట్టడం లేదు. చూడండి, జగిత్యాల కలెక్టరేట్కు వచ్చిన స్టూడెంట్స్ జగిత్యాల కలెక్టరేట్కు వచ్చేసారు పిల్లలు, స్కూల్ పిల్లలు. ఫుడ్ పెట్టడం లేదు, అది కూడా కరెక్ట్ పెట్టడం లేదని. స్కూల్లో మిడ్ డే మీల్స్ అని చెప్పేసి సరిగా పెట్టడం లేదని చెప్పేసి ఆరోపిస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ఆరేపల్లి జెడ్పీ హై స్కూల్ స్టూడెంట్స్ పేరెంట్స్తో సహా జగిత్యాల కలెక్టరేట్కు వచ్చారు. జగిత్యాల కరీంనగర్ మెయిన్ రోడ్డుపై బైఠాయించారు. పలువురు స్టూడెంట్స్ మాట్లాడుతూ తమకు పురుగులు పట్టిన బియ్యం, నాసిరకమైన కూరగాయలతో భోజనం పెడుతున్నట్లు ఆరోపించారు. చాలని భోజనం పెడుతుండడంతో ఆకలితో క్లాసులు వినాల్సి వస్తుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. స్టూడెంట్స్ ధర్నాతో కాసేపు రాకపోకలు నిలిచిపోయాయని చెప్పేసి. రాకపోకలు నిలబడితే కూడా ఏం ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళ ఆకలి పోతుంది కదా. వాళ్ళ ఆకలి కంటే కొన మొత్తానికైతే ఈ స్టూడెంట్లు వచ్చేసి అక్కడ రోడ్ల మీద కూర్చునే పరిస్థితి వస్తుందంటే ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నాం మేము. ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు ఆల్రెడీ బెస్ట్ ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి మీరే అంటారు కదా. దానికోసం నిధులు కూడా రిలీజ్ చేస్తున్నామని చెప్తారు కదా. మరి ఎక్కడ పోయా పైసలు? నిధులు ఎక్కడ పోయా? ఇక చూడండి, ఇట్లా రోడ్ల మీదకి స్టూడెంట్స్ వచ్చి అమ్మా అన్నం పెట్టండి అమ్మా అని చెప్పేసి కూర్చునే పరిస్థితి. మరీ ఇజ్జత్ ఉండాలబ్బా ప్రభుత్వానికి. రోడ్ మీదకి వచ్చి అడుక్కోవాలన్నా మిమ్మల్ని? మీకు ట్యాక్సులు కట్టుకుంటే వాళ్ళు రోడ్ మీదకి వచ్చి మిమ్మల్ని అడుక్కోవాలి అన్నం పెట్టుండని. ఇంతనన్నా బుద్ధి ఉండాలి. ఇక్కడ ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? తిరగొచ్చు కదా, అక్కడ ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందో తెలుసుకోవచ్చు కదా. ఏం చేస్తున్నట్టు? పైనుంచి సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడతాడు, అక్కడ క్షేత్రస్థాయిలో లేదని చెప్పేసి ఇవే నిరూపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, జగిత్యాల కలెక్టరేట్ను ముట్టడించిన పరిస్థితి. ఇక్కడ స్కూల్ పిల్లలు అన్నం పెట్టుండయా అని అడుకోవడం ఇంత సిగ్గు అనిపిస్తుంది. ఇది చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇలాంటి పరిస్థితి. మరి ప్రతిపక్షాలు మాట్లాడడంలో తప్పేం లేదు. ఇక్కడ అన్నం పెట్టమని వాళ్ళ తల్లిదండ్రులు ట్యాక్సులు కట్టట్లేదా? గవర్నమెంట్కి, కేంద్ర ప్రభుత్వానికి కట్టలేదా? లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కట్టట్లేదా? జిఎస్టీ రూపంలో అన్ని తీసుకుంటున్నారు కదా. అన్నం పెట్టండి అని చెప్పేసి అడుక్కోవాలనా? మళ్ళీ ఈ దేశ భవిష్యత్తు ఆ పిల్లలు.
ఆ దేశ భవిష్యత్తు పిల్లల మొత్తాన్ని ఆకలి కడుపులు కొడుతున్నారు సార్ మరి దరిద్రంగా. పట్టెడు అన్నం పెట్టడానికి ఇబ్బంది మీకు. ఏంది సార్ ఈ పరిస్థితి? మళ్ళీ మెరుగైన ఫుడ్ పెడతాం, బెస్ట్ ఫుడ్ పెడతాం అంటారు, ఇట్లా మొత్తానికి రోడ్ల మీద వచ్చి కూర్చోబెడతారు. పురుగుల అన్నం పెడుతున్నారంట, మొత్తం సన్న బియ్యం అన్నం పెడతాము, అట్లా పెడతాం ఇట్లా పెడతాం. ఏడ ఉన్నాయి పురుగుల అన్నం, అవి కూడా సాలిసాలని అన్నం. నువ్వు పెట్టమని పిల్లలు వచ్చిరంటే మీరే తండ్రి స్థానంలో ఉన్నారు, పిల్లల్ని అడుకోనికే తోలిసినట్టుంది చూడండి పరిస్థితి. సో ప్రభుత్వం అయితే ఇట్లా ఉండడం కరెక్ట్ కాదు. సో ప్రభుత్వం వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయంటే చూడండి, పక్కనే వాంకిడిలో శైలజ అన్న అమ్మాయి మొత్తానికి చనిపోయింది కదా, పాప, చిన్న పాప. ఒకసారి పరిస్థితి ఆలోచన చేయండి. ఇక్కడ చూడండి, నారాయణపేటలో జరిగిన విషయం మీకు తెలియదా? మళ్ళీ వీళ్ళు వచ్చి రోడ్ల మీద కూర్చున్నారు. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ పరిస్థితి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు, ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నట్టు, అధికారులు ఏం చేస్తున్నట్టు? పని చేస్తలేరనే దానికి నిదర్శనం ఇదే కదా. మీరు పని చేస్తే అక్కడ పర్ఫెక్ట్ ఫుడ్ దొరికితే వీళ్ళు పిల్లలు బయటికి రారు కదా. దీనికి కారణం ప్రభుత్వం పనిచేస్తలేదు, లేదా ప్రజాప్రతినిధులు పనిచేస్తలేరు, లేదా అధికారులు పనిచేస్తలేరు అనే దానికి నిదర్శనమే ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి పిల్లలు కూర్చోవడమే. ఇలాంటివి జరగకూడదని చెప్పేసి రోడ్లు రోజు మొత్తుకుంటూనే ఉన్నారు ప్రతి ఒక్కరు, కానీ జరుగుతూనే ఉన్నాయి. సో ఇది మాత్రం ఈ టైంలో ఇట్లాంటి పరిస్థితులు వీళ్ళకి అన్నం కూడా పెట్టలేని బతుకు, మళ్ళీ అక్కడ మాత్రం విజయోత్సవాలు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది పట్టెడు అన్నం పెట్టలేని పరిస్థితుల్లో విజయోత్సవాలు చేసుకోవడం అవసరమా? ఆ డబ్బులు ఏదో కేటాయించేది దీనిలో పెట్టండి, పిల్లల అన్నం కోసం పెట్టండి. సో వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. సో దీన్ని తీసుకుంటేనే బాగుంటుంది.